వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ పీటెక్ రవి పలువురు టీడీపీ నాయకులు నివాళులర్పించారు. ఇటీవల అస్వస్థతకు గురైన అభిషేక్ రెడ్డి చికిత్స పొందుతున్న నిన్న తుది శ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ పీటెక్ రవి వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అభిషేక్ రెడ్డి మృతి చాలా బాధాకరమని బీటెక్ రవి అన్నారు. అభిషేక్ రెడ్డి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. వైఎస్ అభిషేక్ రెడ్డి గారి మృతి ఈరోజు చాలా కూడా బాధాకరం. ఈ వయసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కానీ మరియు వైఎస్ కోటన్న కుటుంబానికి కానీ ఇంతటి తీవ్ర విషాదం రావడం కూడా నిజంగా కూడా చాలా కూడా బాధాకరం. తర్వాత అంతకుముందు గతంలో కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి పాల్రెడ్డి గారు కూడా గత 34-35 సంవత్సరాల్లో నిర్వహించారు. అదే పద్ధతిలో ఈరోజు అభిషేక్ రెడ్డి దగ్గర చాలా తీవ్రంగా మేము కూడా పైన రాజకీయంగా ఈ రకంగా ఎదిగేదానికి ఎంతో కూడా పాల్రెడ్డి గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. మేము ఈ రాజకీయ ఎదుగుదలకు పాల్రెడ్డి గారి పాత్ర కూడా ఉంది కాబట్టి మాకు ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈ వయసులో ఈ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ తర్వాత వైఎస్ మధు కానీ ఇంతటి తీవ్ర విషాదం కలగడం తర్వాత ఆ కుటుంబం త్వరగా ఈ విషాదాన్ని దిగమింగి కూడా తర్వాత వాళ్ళకి గుణనిబ్బరం గుండెని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ అలాగే అభిషేక్ రెడ్డి ఆత్మ